చికెన్ అంటే చౌకగా వచ్చే చిరాకు కూడా చంగుమని పారిపోవాల్సిందే కదా. మైండ్ లో చికెన్ తో ఇలా చేయొచ్చు అని తట్టి మనం ఒకటి అనుకుని చేస్తుంటాం. ఎలా చేసినా కూడా వారేవా అనే విధంగా ఉంటుంది కదా. జనరల్ గా ఎవరికైనా సక్సెస్లు ఫెయిల్యూర్స్ అనేవి కామన్ కదా. బట్ చికెన్ కి మాత్రం నో ఫెయిల్యూర్ అండి. మీరు నన్ను ఎలా అయినా సరే వాడేసుకోండి, మీ నోటికి మాత్రం స్వర్గం చూపించేస్తా అంటుంది కదా చికెన్. అలాంటి వందల వెరైటీస్ లో నెంబర్ 1 గా ఉండే జ్యూసీగా సాఫ్ట్ గా టేస్టీగా సింపుల్ గా ఉండే చికెన్ గ్రేవీ చూసేద్దాం. చికెన్ తో ఎలాంటి రెసిపీస్ చేసుకున్నా సరే, చికెన్ తో రెసిపీస్ ఎప్పుడు చేసుకున్నా సరే, ప్రాసెస్ ప్రిపేర్ చేసే ముందు ఉప్పుతో పసుపుతో కొంచెం ఆయిల్ తో మ్యారినేట్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుందండి, ఎటువంటి వెరైటీ అయినా సరే. సో ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసి దీనిలో శుభ్రంగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని యాడ్ చేసుకోవాలండి. సో కొత్త పద్ధతి అయితే చూపించబోతున్నాను కదా. ఈ విధంగా ఆయిల్ లో చికెన్ వేగుతుంటుందండి. మరో సైడ్ మిక్సీ జార్ లో మీరు చూస్తున్నారు కదా, దినుసులను, జీడిపప్పులు, కొంచెం జీలకర్ర, గసగసాలు, లవంగాలు, మిరియాలు కొంచెం తక్కువ క్వాంటిటీలో ఈ విధంగా తీసుకొని యాడ్ చేసుకొని దీనిలోనే టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకొని దీనిలోనే గుప్పెడు కొత్తిమీర కూడా యాడ్ చేసి పలుకులు లేకుండా స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ ని కొంచెం పక్కన పెట్టుకొని ఆయిల్ అయితే చికెన్ వేగుతుంటుంది కదా, ఆయిల్ లో చికెన్ అనేది ఎంతసేపు వేగాలి అని పర్టికులర్ గా టైం ఏం అవసరం లేదండి. 2-3 మినిట్స్ తర్వాత ఎంతసేపు అయినా వేయించుకోండి. రిలేటివ్స్ వచ్చి హడావిడిగా చేయాలి అనుకుంటున్నప్పుడు కూడా ఈ కర్రీ అనేది ది బెస్ట్ ప్రాసెస్ అండి. ఇంత తక్కువ టైంలో ఇంత టేస్టీగా ఎలా చేసావు అని అడగటం మాత్రం గ్యారెంటీ అండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని కూడా యాడ్ చేసి మొత్తం కలిసేలా చక్కగా కలుపుకోవాలండి. సో ఈ విధంగా ఉడుకుతూనే ఉంటుంది. దీనిలో స్పైసెస్ యాడ్ చేసుకుందాం. తెలుసు కదా స్పైసెస్ ఏంటో, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడిని యాడ్ చేసుకొని ఇప్పుడు మీ ఆప్షన్ అండి, పెరుగు కానీ ఫ్రెష్ క్రీమ్ కానీ తెలుసు కదా, దాని రెండిట్లో ఏదైనా ఒకటే యూజ్ చేయండి. ఇంట్లో అందరికి అవైలబుల్ గా ఉండేది పెరుగునైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ స్టేజ్ లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయడం జరిగిందండి. క్లిప్పింగ్ మిస్ అయ్యింది, మీరు తప్పకుండా యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్. సో మొత్తం కలిసేలా చక్కగా కలుపుకొని దీనిలో సరిపడినన్ని వాటర్ పోసుకోండి. సరిపడినన్ని అన్నాను కదా అని చెప్పేసి గ్లాసులు పోయకండి. నేను జస్ట్ ఆల్రెడీ చికెన్ వేగింది, కుక్ అవుతూ ఉన్న ప్రాసెస్ లోనే మిగతావన్నీ యాడ్ చేశాను కాబట్టి జస్ట్ 1 గ్లాస్ మాత్రమే వాటర్ యాడ్ చేశానండి. వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసినట్లయితే స్పైసెస్ అనేది మనం ఆల్రెడీ యూజ్ చేసేసాం కదా, సో వాటర్ వలన స్పైసెస్ అన్ని టేస్ట్ తగ్గిపోయి టేస్ట్ అస్సలు బాగోదండి. ఏదైనా సరే మాకు చికెన్ ఇంకా ఉడకలేదు కానీ వాటర్ ఎక్కువ యూజ్ చేస్తాం అనుకున్న వాళ్ళైతే వాటర్ తక్కువనే యూజ్ చేయండి. 1 గ్లాస్ మాత్రమే యూజ్ చేసేసి మంటని పూర్తిగా లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది, చక్కగా కుక్ అవుతుందండి. సో వాటర్ మొత్తం అబ్జర్వ్ అయ్యి చికెన్ పర్ఫెక్ట్ గా ఉడికిన తర్వాత, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీనిలో చివరిగా నిమ్మరసాన్ని, గరం మసాలా, కొత్తిమీర యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకొని ఇంకా సర్వ్ చేసుకున్నాము అని అంటే చపాతీ, దోశల్లోకి, వేడి అన్నంలోకి తింటుంటే కమ్మగా ఉంటుందండి చికెన్ టేస్ట్ అనేది. చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా, గ్రేవీగా డిస్టర్బెన్సెస్ లేకుండా, పలుకులుగా లేకుండా ముక్క నోట్లో పెట్టుకుంటే సాఫ్ట్ గా కరిగిపోయేటట్లు ఉంది కదా. చూస్తుంటే చాలా బాగుంది కదా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నా నుండి ఎటువంటి రెసిపీస్ కావాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్కి వచ్చేయండి, మాట్లాడేసుకుందాం.